జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులేంటో నీకు తెలుసా? అది మే 30, 2019వ సంవత్సరం జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పిన మాట, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చేయం, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలైన తరువాత అందరూ నా వాళ్ళే, మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు జగన్. మొట్టమొదటి సంతకంలోనే 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2250కు పెంచి ఆ పెన్షన్ ని కూడా ఇంటికే పంపించాడు జగన్. కేవలం ఒక్క సంతకంతోనే 1,30,000 సచివాలయ ఉద్యోగాలు అందించాడు జగన్. నా ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకే దిక్కులేదు. మీకు సచివాలయ ఉద్యోగాలు వస్తాయంట్రా, మీరు ఎగ్జామ్స్ లో పాస్ అయ్యేది, మీకు ఉద్యోగం వచ్చేది జరిగే పనేనా అని ఎగతాళి చేసేవాడిని. తీరా కట్ చేస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ లో చాలా మంది ఫెయిల్ అయిపోయారు. రాత్రి చదివి ఉదయాన్నే ఎగ్జామ్స్కి వెళ్తే